దేవుడి నామానికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి, కృపకి వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తున్నాను. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యుడు. సంతోషించుడి, ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందును? బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడితే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ ఆ ఎంట నుండి వారందరికీ వెలిగించుటకు దీపం స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ ఉచితరని మీరు తలంచవద్దు. వాటిని నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమియే గతించుకుపోయినను ధర్మశాస్త్రంలో ఉన్నదంతయు నెరవేరు వరకు దానిలో నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన దాన్ని ఒకదాన్ని మీరి మనుషులకు బోధించేవాడెవడో వాడు పరలోకంలో మహాసభకు లోనగును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వారు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేనే పరిసయ్యుల నీతి కంటేనే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శనకు లోనగునని మీతో చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పబడినదేమనగా తన సహోదరుని మీద కోప్పడు ప్రతివాడుని విమర్శనకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం ఎదుటన అర్పణం అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదా అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే వాడితో సమాధానపడుము. లేని ఎడల నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగింతును, న్యాయాధిపతి నిన్ను బండ్రింటికి అప్పగింతును. అటు తర్వాత నీవు చెరసాల్లో వేయబడదువు. కడపటి కాసు చెల్లించే వరకు నీవు అక్కడ నుండి వెలుపలికి రావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారం చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. తన భార్యని విడనాడు నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకాగ్నిలో వేయబడకుండా నీ అవయముల్లో ఒకటే నశించుట నీకు ప్రయోజనకరం కదా.
నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకాగ్నిలో పడవేయబడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. తన భార్యని విడనాడిన వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని మీతో చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచారం కారణం బట్టిని గాక తన భార్యని విడనాడివాడు వ్యభిచారినిగా చేయుచున్నాడు. విడిచిన దానిని పెండ్లాడిన వాడు వ్యభిచారం చేయుచున్నాడు. మరియు నీవు ఆ ప్రమాణం చేయక నీ ప్రమాణము ప్రభువుకే చెల్లింపవలెనని నీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా నీ వెంట మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు, అది ఆయన సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల మీద ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు నీ తల వెంట్రుకను ఒకటి తెల్లగానైనను ఒకటి నల్లగానైనను నీవు చేయలేవు. నీ మాట అవునంటే అవునని కాదంటే కాదని ఉండవలెనని. ఇంతకు మించినది దుష్టునికి పుట్టినది. కన్నుకి కన్ను, పన్నుకు పన్ను అని మీతో చెప్పబడి ఉన్నది కదా.